అర్జునుడు తన చేతిలో ఉన్న ఆయుధాలను కిరాతకుడి పాదాలపై పడేసి అతనికి నమస్కరిస్తాడు. అర్జునుడి భక్తికి, పట్టుదలకు మెచ్చిన శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమవుతాడు. పార్వతీదేవి కూడా తన నిజస్వరూపంలో దర్శనమిస్తుంది. శివుడు అర్జునుడిని ఆలింగనం చేసుకుని, నీ శౌర్యానికి, తపస్సుకు, అకుంఠిత దీక్షకు మెచ్చాను అని అభినందిస్తాడు. పాశుపతాస్త్ర ప్రసాదం. శివుడు అర్జునుడికి కోరిన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇది దేవతలు కూడా పొందలేని అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఈ అస్త్రాన్ని ఉపయోగించే విధానాన్ని కూడా శివుడు అర్జునుడికి బోధిస్తాడు. అంతేకాకుండా శివుడు అర్జునుడికి విజయ అనే పేరును కూడా ప్రసాదిస్తాడు. అంటే ఎప్పుడూ విజయం సాధించేవాడు అని అర్థం. అప్పటినుండి అర్జునుడు విజయ అని కూడా పిలువబడ్డాడు. ముగింపు. ఈ విధంగా శివుడు కిరాతరూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించి, అతని భక్తిని, పట్టుదలను గుర్తించి అతనికి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ అర్జునుడికి భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి కీలకమైన దివ్యాస్త్రాన్ని సంపాదించుకోవడంలో సహాయపడుతుంది.